కూడా ఈ రోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు మరి పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారిని మరి కాచి వడపోచి ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఏడుకోరి రాకేష్ రెడ్డి గారిని మరి సెలెక్ట్ చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి అక్కడి నుండి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి దేశంలోని అత్యున్నతమైన అత్యంత కష్టమైన ఎగ్జామ్ బిట్స్ పిలానీ ఎగ్జామ్ రాసి బిట్స్ పిలానీలో మరి సీటు తెచ్చుకొని అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ లో కూడా ఎన్నో అవార్డులు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని అక్కడి నుండి మరి అమెరికా పోవడం జరిగింది. అమెరికా పోయిన వాళ్ళు చాలా మంది కూడా అమెరికాలోనే ఉండాలని అనుకుంటారు. అక్కడి బంగళాలు లేకపోతే లగ్జరీ కార్లు, అక్కడి పట్టణాల్లో అక్కడి నగరాల్లో నివసించి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా బతుకుతారు. కానీ ఈ రోజు సోదరుడు రాకేష్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి వెంటనే మరి మాతృభూమి ప్రేమతోని 2013వ సంవత్సరంలో మరి తెలంగాణకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటున్నారు మిత్రులారా. మరి వారు ఎన్నో బుక్కులు కూడా రాయడం జరిగింది. మరి ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే బుక్, తర్వాత మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ ఏ బుక్లు అయితే ఉంటాయో అందులో ఇండియన్ ఎకానమీ మీద ఒక చక్కటి పుస్తకం రాసిన మేధావి రాకేష్ రెడ్డి గారు. అదే విధంగా ఎన్నో పత్రికలకు వ్యాసాలు కూడా రాసిన మరి రచయిత, ఒక అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు. మరి అలాంటి రాకేష్ రెడ్డిని కాచి వడపోసి మనందరికీ ఇచ్చి ఇతన్ని చట్టసభలోకి పంపించాలని అనుకున్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మిత్రులారా, మరి కాంగ్రెస్ లో 34 మంది ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఆ 34 మంది ఎమ్మెల్యేలు రాత్రి పగలు కష్టపడి కాచి వడపోసి ఒక అభ్యర్థిని ఇచ్చిండు కాంగ్రెస్ కు. ఎవరు? తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పమంటే రాలేదు మళ్ళీ వద్దా? చెప్పాలంటున్నా. ఠీకే, పబ్లిక్ డిమాండ్ తోని ఒక 2 నిమిషాలు. మిత్రులారా, లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు ఆ విషయం మీకు తెలిస్తే బస్సు ఎక్కుతారా? ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ ని తీసుకుపోయి అవయవాలు దొంగతనం చేస్తుందంటే ఆపరేషన్ థియేటర్ కి పోతామా? ఒక కాపీలు కొట్టి పాస్ అయిన టీచర్ దగ్గరికి పోయి ట్యూషన్లు చెప్పించుకోం. మిత్రులారా, మీరు ఒకసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థిని లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చోబెట్టాలనుకుంటుంది మీరు ఒకసారి వినాలి. రాకేష్ రెడ్డి మాట్లాడితే ఈజీగా ఉంటుంటే రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు ఆయన భాష, ఆయన ఆలోచనలు మీకు అర్థమైతే సరే, అది నేను కొంత దాని గురించి ప్రస్తావించాను. కానీ మరి తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రశ్నించే గొంతుక మరి కాంగ్రెస్ వాళ్ళు కాచి వడపోసి ఆయన మన క్యాండిడేట్ ఇచ్చారు. మిత్రులారా, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పోస్టులు, ఫేస్బుక్ లో వాళ్ళ పోస్టులు, వాట్సాప్ లో వాళ్ళు ఏమేమి చాటింగ్ చేసిండ్రు అవన్నీ మీకు యాక్సెస్ ఉంటే చూడరా? ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈయన ఫేస్బుక్ ప్రొఫైల్ వాళ్ళ ఏమేమి రాసిండు, ట్విట్టర్ లో ఏమేమి పోస్ట్ చేసిండు, లేకపోతే ఇన్స్టాలో ఏమేమి పోస్టులు పెట్టినా చూస్తారు. అదే విధంగా మనం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అంటే మామూలు విషయం కాదు, చట్టసభలు మన జీవితాలను మార్చే చట్టాలను తయారు చేసే శక్తి ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవాలి. వాళ్ళకు అన్ని మామూలు ప్రివిలేజెస్ ఉండవు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే స్పీకర్, ఆనరబుల్ స్పీకర్ హాస్ టు గివ్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్. నేను పోలేను. చీఫ్ సెక్రటరీ కన్నా పైన వాళ్ళు ప్రోటోకాల్ లో ఉంటారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. సో అన్ని విధాలుగా ఇంకా ఇండియన్ పార్లమెంట్ ఇంకా ఈవెన్ వాళ్ళు కూర్చునే అసెంబ్లీకి, కౌన్సిల్ కు నువ్వు నేను పోలేము.
వందలాది మంది పోలీసులు వాళ్ళని రక్షిస్తుంటారు. అలాంటి చట్టసభల్లో కూర్చునే వ్యక్తి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించండి. కానీ అలా తీర్మానం మల్లన్న గారిని కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి ఈయననే పంపించారంటున్నారు. మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు, మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు, మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు, మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు, రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది. తీర్మానం మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నిన్ను చంపుతాను బిడ్డ అని భయపెట్టించడం. రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్ లో పెట్టి వాటిని యూట్యూబ్ లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం. మూడవది మీ కన్సెంట్ లేకుండా, ఇక్కడ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు, మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ ను నేను నా ఫేస్బుక్ లో నా వాల్ మీద పోస్ట్ చేస్తే, నా ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తే, లేకపోతే నా యూట్యూబ్ అకౌంట్ లో పోస్ట్ చేసి మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయిని సంప్రదించండి, ఈ అబ్బాయిని సంప్రదించండి అంటే ఎట్లుంటది మన బాధ? నేను సైబర్ క్రైమ్ స్టేషన్ నేను పెట్టించిన 2007 లో నా దగ్గరికి చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళండి. అమ్మాయిలు అబ్బాయిలు ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు. సార్ వాడెవడో దుర్మార్గుడు మా అమ్మాయి మొబైల్ నెంబరు ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి గూగుల్ ఇమేజెస్ నుంచి ఒక అమ్మాయి బొమ్మ డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన బొమ్మ పక్కన మీకేమో ఈ అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కు సంప్రదించండి అని మా అమ్మాయి నెంబర్ అక్కడ పేస్ట్ చేశాడు. చేస్తే మా అమ్మాయి కావాల్సిన పెళ్లి ఆగిపోయింది సార్ అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించేవాళ్ళు. నేను 2007 నుంచి 2009 వరకు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ గా నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను. అప్పటికి ఈ కేసులన్నీ ఎక్కువ వస్తుంటే అయ్యో బాబు ఇట్లయితే బాగాలేదు, మరి వీటి కోసం ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెట్టాలని ఆనాడు మరి టెక్నాలజీ సర్వీసెస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం. మిత్రులారా, మరి మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ నెంబర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసి మీరు ఏమైనా తింటారనుకుంటే ఈయన తిట్టండి అంటే మీకు ఎంత ఇన్కన్వీనియంట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తీర్మానం మల్లన్న గారి మీద 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పోస్టింగ్ యువర్ మొబైల్ నెంబర్ వితౌట్ యువర్ కన్సెంట్ ఇస్ అ క్రైమ్. ఇట్స్ అ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. మరి మన ప్రైవసీని ఇన్వేట్ చేసిన అదే విధంగా చిన్న పిల్లల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళ మీద యూట్యూబ్ పోల్, ఆన్లైన్ పోల్ నిర్వహించాడు. ఇట్ ఈస్ క్రైమ్ అగైన్స్ట్ జువెనైల్స్. చిన్న పిల్లలు అమ్మాయిలు చట్టం వాళ్ళను రక్షిస్తారు, రాజకీయాల్లోకి వాళ్ళను లాగకూడదు. నేను నా ట్విట్టర్ మీద కూడా నేను ఖండించిన ఇట్లాంటి చెడ్డ పనులు చేయకూడదు అని చెప్పి. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం, చిన్న పిల్లలు రాజకీయ కక్షలు రాజకీయ విద్వేషాలు ఉన్నప్పుడు చిన్న పిల్లలను స్పేర్ చేయాలని మొత్తం చెప్తుంది ప్రపంచం అంతా. కానీ పిల్లల మీద యూట్యూబ్ పోల్ పెట్టడం ఏమన్నా సంస్కారం ఉండాలండి? అదే విధంగా ఒక వ్యక్తులను జడ్జిలు చేయాల్సిన పని యూట్యూబ్ లో కూర్చొని ఒక యూట్యూబ్ మీడియా హోస్ట్ కొట్టినోని ఖండించుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నువ్వు ఎందుకు తల్లినావు, నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని చెప్పి, అంటే ట్రయల్ బై మీడియా యూట్యూబ్ పోల్ లోనే పెట్టి మీరు ఇది అంటే ఆ కుటుంబం మరి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసింది. నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దుర్భాషలు అంటే దాని మీద చేసినాడు. చాలా మంది ఇప్పుడు ఆయన తీర్మానం మల్లన్న గారు ఏమంటున్నారు, ఆనాటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా పెట్టిన కేసులు. మిత్రులారా, ఇవి నిజంగా కక్షపూరితంగా పెట్టిన కేసులు అయితే కోర్టు ఎప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అన్నింటి కూడా క్వాష్ చేసేది. మరి ఎందుకు కోర్టు క్వాష్ చేయలేదు? 74 రోజులు జైల్లో ఉన్నారు మల్లన్న గారు. 74 రోజులు జైల్లో ఉండి మహిళల మీద అసభ్యంగా ఫోటోలు ప్రచురించిన వ్యక్తి, అదే విధంగా చిన్న పిల్లల బాడీ షేప్ చేసిన వ్యక్తి, అదే విధంగా చిన్న పిల్లల కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద పోల్ నిర్వహించిన వ్యక్తి, అదే విధంగా మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ ను మరి యూట్యూబ్ లో పెట్టిన వ్యక్తి రేపు పట్టభద్రుల అభ్యర్థిగా, పట్టభద్రుల ప్రతినిధిగా చట్టసభలో కూర్చుని
అనుకుంటున్నారా? రాకేష్ రెడ్డి కూర్చుంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? రాకేష్ రెడ్డి లాంటి మేధావి చట్టసభలో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకొరకే దయచేసి రాకేష్ రెడ్డి లాంటి మేధావిని మనం చట్టసభల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోతే ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు తాడి పంటతో మీ గొంతులు కోసే ప్రమాదం ఉంటది. అందువరకే దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.